అనంతపురంలో ఇవాళ జరగనున్న సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు కడప జిల్లాలో జరిగిన మహానాడుకు మించి ఈ సభ ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చెబుతున్నారు. అక్కడి జీఎంఆర్ గ్రౌండ్ లో జరగనున్న సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఇక ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అనేక హామీలు అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 100% నెరవేర్చారన్నారు. స్త్రీ శక్తి పథకం వంటి వాటిపై కూడా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇక అనంతపురం జిల్లా ప్రజలు టీడీపీకి ఎప్పుడూ అండగా నిలుస్తున్న సందర్భంగా ఈ విజయోత్సవ సభ ఇక్కడికి నిర్వహిస్తున్నామంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హామీలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అనంతపురం నగరంలో ఇప్పుడు రాష్ట్ర స్థాయి భారీగా విజయోత్సవ సభను ఏర్పాటు చేస్తున్నారు. మనతో ఈ సభ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈ సూపర్ 6 సభను ఇప్పుడు అనంతపురంలోనే ఏర్పాటు చేయడానికి గల కారణాలు? అనంతపురంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే రాయలసీమలో కొంత వెనుకబాటు ఉంది. అలాగే ఈ ప్రాంతంలో మాకు పట్టు కూడా ఉంది. ఆ పట్టు ఆ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూటమి ప్రభుత్వం రేపు రాయలసీమని రత్నాలసీమగా తయారు చేయబోతుంది అనే విధంగా ఇక్కడ ఆ మీటింగ్ జరగబోతుంది. అలాగే మేము ఇచ్చినటువంటి హామీలు 15 నెలల్లోనే సుమారు 90% పూర్తి చేశామని చెప్పి ఆవిష్కరించడానికి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీంతో పాటు ఇక్కడ పెట్టుబడిదారులకు ఒక భరోసా కల్పించే విధంగా సుపరిపాలన వైపు నడిపిస్తున్నటువంటి తీరు కావచ్చు, అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే తీరు కావచ్చు. మీరు ఉదాహరించుకుంటే ఇక్కడ కియా తీసుకొచ్చింది కూడా చంద్రబాబు. ఉమ్మడి నాయకులందరూ కూడా, ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా రాయలసీమని రత్నాలసీమగా చేస్తామని చెప్పి ఆ విధంగా ఆవిష్కరించే విధంగా జరగబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది రావచ్చు ఈ సభకు? ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలకు సంబంధించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ సభను ఏర్పాటు చేస్తే మొట్టమొదటిసారిగా అధికారం కూడా వచ్చిన తర్వాత ఎంతమంది రావచ్చు, ఎవరెవరు వచ్చే అవకాశం? సుమారు 2 లక్షల పైన వస్తారండి. ఈరోజు ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మహిళా సోదరిమణులందరూ కూడా రావాలని వాళ్ళు చూస్తున్నారు. ఈరోజు మేము పెట్టినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో కనుక ఇది భారీగా ఉండబోతుంది. అందరూ స్వచ్ఛందంగా రాబోతున్నారని కూడా ఈ సందర్భంగా దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా రాబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. సూపర్ 6 హామీలు అమలు విజయవంతంగా అయిన నేపథ్యంలో ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ సభను అనంతపురంలోనే ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఇది వెనుకబడిన ప్రాంతమైనా కూడా తెలుగుదేశం పార్టీని ఈ అనంతపురం జిల్లా ఎంతో ఆదరాభిమానులతో ఆదరిస్తుంది. కాబట్టి ఇప్పుడు అనంతపురం నగరంలో ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభను దిగ్విజయంగా ఏర్పాటు చేస్తాం. ఈ సభకు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అంటున్నారు. కెమెరా నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.